నేడు కృష్ణా జిల్లా కత్తివేను మండలం పెద్దచందాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయుడు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చందు వీర వెంకట వసంతరాయుడు గాయపడ్డారు. అతడి భార్యకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వసంతరాయుడు మృతి చెందాడు. మరణానంతరం అవయవాలను జనసేన నేత దానం చేశాడు. నేడు కృష్ణా జిల్లా కత్తివేను మండలం పెద్దచందాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయుడు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? రైట్ రవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివేను మండలం చందాల గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ప్రత్యేకించి ఏదైతే ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి వసంతరాయల కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా పరామర్శించనున్నారు. ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తల్లో ఎంతగానో ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఆ కుటుంబంలో కనుక మరణించినట్లయితే, సహజ మరణం అయితే సాధారణంగా ఆ పార్టీకి అండగా నిలిచేందుకు, అదేవిధంగా విపత్కరంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పార్టీ వారికి భరోసాగా 5 లక్షల రూపంలో నగదు అందించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఆ పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా నింపుతూ ధైర్యంగా ఆ పార్టీ కార్యకర్తలు ఉండేందుకు ఒక బీమాను ప్రవేశపెట్టింది. అయితే ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి వసంతరాయల కుటుంబాన్ని ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే దారి పొడుగుతా కూడా పెద్ద ఎత్తున జనసేనానికి స్వాగతం పలికింది. ఎందుకంటే సాధారణంగా ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో కార్యకర్తలు అదేవిధంగా నాయకులు ఎవరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు ఎవరు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ను విస్మరించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేటి రోజుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతంగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విషయాన్ని నేటి రాజకీయ తరానికి తెలియజేస్తున్నటువంటి విధంగా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి విధి విధానాలు నిర్ణయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక అంశాన్ని కనుక చూసుకుంటే వసంతరాయల మరణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయన కోరిక మేరకు తనకు సంబంధించినటువంటి అవయవాలన్నింటినీ కూడా దానం చేయడం జరిగింది. ఈ కారణంతోనే పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేరుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాధారణంగా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు లేదంటే మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ వీరందరూ కలిసి క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తల మరణం చెందినటువంటి వారందరి కుటుంబాలకు భరోసాగా ఇస్తున్నారు. కానీ ఇది ఇక్కడ ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి మరణించినా కూడా తన అవయవాలు వేరే వారికి ఉపయోగపడాలని వారు దానం చేసినటువంటి విధానాన్ని మెచ్చుకునేందుకు అదేవిధంగా కుటుంబానికి ఒక భరోసా ధైర్యం నింపేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. కాబట్టి ఈరోజు దాదాపుగా 11 గంటల 30 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి కంగిపాడు బైపాస్ మీదుగా పామర్రు గూడూరు హైవే మీదుగా నేడు పెడన నియోజకవర్గం కృత్తివేను మండలం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఇక్కడ పెడన్లో ఒక 10 నిమిషాల పాటు ఇక్కడ ఏదైతే ఇటు పెడన అదేవిధంగా కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా పవన్ కళ్యాణ్ ఒక 10 నిమిషాలు వారితో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇక్కడి నుంచి నేరుగా ఆ కుటుంబానికి వెళ్ళినటువంటి తర్వాత అక్కడ వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆ కుటుంబం
నలిగినటువంటి పరిస్థితి. అంటే సాధారణంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద మరణించినటువంటి తర్వాత ఆ కుటుంబం ఎంతో చిన్నాభిన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి మనోధైర్యం ఆత్మస్థైర్యం నింపేందుకు పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి ఆ కొద్ది మాటలు చాలా దోహదపడతాయి. వారికి ఇచ్చేటువంటి ఆర్థిక సాయం ఎంతగానో భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేడు ఈ పర్యటన పూర్తిగా కూడా క్యాడర్లో ఒక ధైర్యం నింపేటువంటి పర్యటనగానే చూడాలి. పూర్తి స్థాయిలో కూడా పర్యటనకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా కలిసి అటు వికృతి శ్రీనివాస్ కావచ్చు, పెడన నియోజకవర్గం పంచకాల సురేష్, వీరందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా వచ్చారు. అక్కడ స్వాగతం పలికే వారిలో ఏదైతే దాసరి సత్యనారాయణ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ ఉన్నట్ల జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా పదవులు పొంది నేడు ఆ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి వారందరూ కూడా అంటే నాడు కేడర్గా ఉన్నటువంటి వారందరూ కూడా నేడు లీడర్స్గా రూపాంతరం చెందారు. కాబట్టి వారికి కూడా ఒక ధైర్యం భరోసా నింపేందుకు కూడా పవన్ కళ్యాణ్ పర్యటన నేడు కృష్ణా జిల్లాలో ఉపయోగపడబోతోంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం కాబోతుంది. ఇటు మచిలీపట్నం ప్రారంభం కాబోనే ఇక్కడ ఏదైతే జిల్లాకి సంబంధించినటువంటి డిసిఎంఎస్ చైర్మన్గా ఉన్నటువంటి బండి రామకృష్ణ ఆయనకు స్వాగతం కూడా పలికే అవకాశం కూడా కనపడుతుంది. జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మచిలీపట్నం ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా స్వాగతం పలికే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏదైతే కాగిత కృష్ణప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో పర్యటన విజయవంతం చేయడానికి అటు అధికార యంత్రాంగం ఇటు ఏదైతే స్థానిక ఎమ్మెల్యేతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ రాజ్ కుమార్.